నమస్కారం. ఈ వీడియో నాకు నిన్న వచ్చిందండి. బట్ వన్ డే టైం తీసుకుందాం. పోలీసులు గనక ఈ ఎస్ఐ మీద, పూజారి తిరుపతి అతని పేరు, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లో పనిచేస్తున్నాడు ఎస్ఐగా. నిన్న నాసింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో బైరాంగూడ ఏరియాలో ఒక కారు చాలా స్లోగా వెళ్తుంది. పగలే కారు స్లోగా వెళ్తే వెనకంతా ట్రాఫిక్ అయింది. ఈలోపు వాల్యూలు ఎన్ని హార్న్లు కొట్టినా సరే అబ్బే, ఇంతలో అతను ఫ్రంట్కి వచ్చేసి కారు ఏమవుతుందని చూశాడు. అప్పుడు అర్థమైంది, ఆ కారు వెనకాల చూడండి సీట్లో, ఫ్రంట్ సీట్లో, డ్రైవింగ్ సీట్లో 6.5 సంవత్సరాల పసిబిడ్డ కూర్చొని ఉంది, డ్రైవ్ చేస్తుంది. అది పెద్ద కారు, బొమ్మల కారు కాదు, అది ఆ మెయిన్ రోడ్డు పక్కన వచ్చేసి ఇతను ఉన్నాడు. అప్పుడు ఇతను మొత్తం వీడియో షూట్ చేస్తుంటే ఎంత అహంకారంతో మాట్లాడాడంటే, ముందు నెంబర్ ప్లేట్ సరిగా పెట్టుకో అంటూ అవతలని వార్నింగ్ ఇస్తున్నాడు. వీడియో తీస్తుంటే మేము పెట్టుకుంటాం సార్ మొత్తం వీడియో తీసి పడేశారు. ఈలోపు వీళ్ళు అడిగితే ఏమన్నాడు, ఇది రిమోట్ కారు, మొత్తం నా చేతిలో ఉండేది యాక్సెస్ అంతా, పాప ఊరకు కూర్చుంది అంతే అని చెప్పేసి అతను చేస్తున్న కవరింగ్. ఏమనాలండి, మొన్న తెలంగాణలో కరీంనగర్ ఏరియాలోన సెలూను ఎస్ఐ వెళ్ళాడు, షాప్ క్లీన్ చేస్తున్నాడు. అన్న బయట కూర్చోన్న క్లీన్ చేశాక చేస్తానంటే, ఎవడ్రా నువ్వు నన్ను అన్న అంటావంటరా, సార్ అని పిలవలేవంటూ గుల్లకొరడు కొట్టేశాడు అతన్ని. ఏమవుతుందండి పోలీసులకు అసలు? అరే సిన్సియర్గా డ్యూటీ చేయాల్సిన వాళ్ళు, ప్రజలకు రక్షక భటులుగా ఉండాల్సినటువంటి వాళ్ళు డ్యూటీ జాయిన్ అయిన తర్వాత ఈ గోండాల దగ్గరగా చూసి పై ఆఫీసర్ల యొక్క అరాచకత్వానికి, పొలిటీషియన్స్ యొక్క అరాచకత్వానికి వీళ్ళ మైండ్ అంతా ఖరాబ్ అవుతుందా? ఇప్పటికీ ఎంతోమంది బంగారంలాగా డ్యూటీ చేస్తూ ప్రజలందరి చేత కూడా శభాష్ అనిపించుకుని పోలీసున్నటువంటి ఇక్కడ మన తెలుగు ప్రాంతాలలో కొంతమంది వారు ఇంత దరిద్రంగా జరుగుతున్నాయి. నాకు అర్థం కాదు. పోలీస్ అయితే చాలు, ఇంకా హోంగార్డా, కానిస్టేబులా, డీజీపీ ఏదైనా అవనండి, పోలీస్ అంటే వాళ్ళు మాకు నచ్చింది చేస్తాం, మమ్మల్ని ఎవరు అడగొద్దు, ఏదైనా అడిగి మేము కొడతాం, తిడతాం, మీ మీదే తిప్పి కేసులు పెడతాం. ఏంటండి అసలు ఇది? అయ్యా రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, దయచేసి మిగతా రాష్ట్రాలు ఎలాగైనా ఉండండి, మన తెలుగు రాష్ట్రాలలో మాత్రం దయచేసి పోలీసులని అకౌంటబిలిటీతో ఉండే విధంగా, పోలీసులు ప్రజలకు రక్షణ భటులు అన్న విధంగా వారి యొక్క మైండ్ ట్యూన్ చేయండి. దయచేసి అందరిని కూడా కాపాడండి.